మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను జయంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, అదేవిధంగా లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ సుంకర గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మన జీర్ణ వ్యవస్థ అసలు ఏ విధంగా పనిచేస్తుంది? అందరికీ మధ్య బొజ్జలు వచ్చేస్తూ ఉన్నాయి సార్. ఏమనంటే గ్యాస్ స్టవ్లు, గ్యాస్ ప్రాబ్లం అంటూ ఉంటారు. ఇంట్లో సిలిండర్లో ఉండే గ్యాస్ కంటే మన పొట్టలో ఎక్కువ అంటూ ఉంది. అసలు ఈ గ్యాస్ అనేది ఎందుకు ఫామ్ అవుతూ ఉంది సార్? ఓకే, నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఎస్ రవికుమార్ సుంకర, ల్యాబ్ లేజర్ అండ్ జనరల్ సర్జన్ని. ఇప్పుడు నవీన్ మంచి టాపిక్ తీసుకొచ్చాడు. దీన్ని మామూలుగా మనం వాడుక భాషలో మాట్లాడుకోవడం ఏంటంటే అసిడిటీ అని చెప్తాం. ప్రతి ఒక్కడు కూడా నాకు అసిడిటీ ప్రాబ్లం ఉందబ్బా, పొద్దున్నే ఏదైనా తిందాంరా అంటే వద్దు నాకు అసిడిటీ ఉంది, అది కొంచెం తింటేనే ఇంకా ఇబ్బంది అవుతుంది, అది ఒక ట్యాబ్లెట్ ప్యాంటాప్ కానీ ల్యాంటాక్ కానీ జింటాక్ కానీ ఇట్లా తీసుకుంటారు. మెడికల్ షాప్కి వెళ్తారు, ఒకటి వేసుకుంటారు, మళ్ళీ డే టు డే లైఫ్ స్టైల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. సరేనా? మళ్ళీ ఏదన్నా తినాలి అన్నప్పుడు ఈ సమస్య మళ్ళీ మొదలుకు వస్తుంది. సో ఏంటి, వాట్ ఈస్ దిస్ అనేది ఏంటి అంటే, బాడీలో ఏం తిన్నా కానీ ఇది మౌత్లో నుంచి ఈసోఫేగస్ నుంచి స్టమక్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర వచ్చి రీచ్ అయ్యి తర్వాత ఇంటెస్టైన్, ఇక్కడ ఇందాక లైక్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇట్లా మనం తిన్న ఆహారం ఇక్కడ మౌత్, ఇక్కడ నుంచి ఈసోఫేగస్, ఇక్కడ నుంచి కడుపు స్టమక్, ఇక్కడ వరకు ఇలా వెళ్తుంది. ఈ అసిడిటీ అనే ప్రాబ్లం మెయిన్గా వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈసోఫేగస్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్లో ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వాళ్ళకి ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి స్టమక్లో ప్రాబ్లం ఉంటుంది. సో దీన్ని మోస్ట్ కామన్గా మనము జీఈఆర్డి అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. ఓకేనా? వీళ్ళకి ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్ లేదా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, లైక్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఎక్కువ తినడము, కంట్రోల్ లేకోకుండా ఎప్పుడంటే అప్పుడు దెర్ ఈజ్ నో టైం లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, లో ఫైబర్ డైట్ అనేది అసలు తినకపోవడం, తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే గట్లో అవి ఇరిటేషన్ క్రియేట్ చేయడము, తర్వాత లైక్ ఫ్రీక్వెంట్ మీల్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దే విల్ డెవలప్ అసిడిటీ. అంటే ఏం తినకపోయినా వస్తుంది సార్, మళ్ళీ ఎక్కువ తిన్న వస్తుంది, తినకపోయినా వస్తుంది. అవును. ఓకే. అంటే ఇట్ డజంట్ మీన్ ఒకటి డైట్ వల్లే కాదు, ఇట్ ఇన్వాల్వ్స్ ఇక స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, మళ్ళీ దెర్ ఈజ్ హై ఛాన్సెస్ ఆఫ్ సెక్రేషన్ ఆఫ్ యాసిడ్, ఇవన్నీ ఉంటాయి. అక్కడ కూడా మనకు అసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్లీప్లెస్నెస్, నిద్ర సరిపోవడం వల్ల కూడా కార్టిజాల్ లెవెల్స్ పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. సో అక్కడ కూడా మనకి లైక్ గట్ హెల్త్ దెబ్బతింటుంది. నెక్స్ట్ వచ్చేసేసి పూర్ ఫిజికల్ యాక్టివిటీ లేదనుకోండి, ఆటోమేటిక్గా దేర్ ఈజ్ హై ఛాన్సెస్ ఆఫ్ అసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఛాతీలో పెయిన్ వస్తూ ఉంటుంది. అది అంటే హార్ట్ పెయినా లేదంటే గ్యాస్ట్రిక్ వల్ల వచ్చిన పెయిన్ అని ఎట్లా తెలుస్తుంది సార్? అది ఎలా అంటే చూడండి, ఎవరైనా కానీ ఈ క్వశ్చన్ ట్రిక్కీ. ఇప్పుడు హార్ట్ బర్న్ అంటాం మనం. ఇప్పుడు యంగ్ మెయిల్ వస్తాడు, వాడికి ఇక్కడ మాత్రమే ఉంది అంటాడు. జూనియర్ డాక్టర్ ఏమనుకుంటాడో అసిడిటీ ప్రాబ్లం అయిండొచ్చులేండి, ఒక ప్యాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చి తగ్గించేద్దాం అనుకొని అట్లా ఎక్కిస్తారు. కానీ ఈ క్వశ్చన్లో మనం ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ సీరియస్ థింగ్. వీ డోంట్ నో, వన్ ఈజ్ జస్ట్ సింపుల్ ప్రాబ్లం, అందర్ వన్ ఈజ్ లైఫ్ రిస్క్ ప్రాబ్లం. సో ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ కావడం, హాస్పిటల్లో దే మే పల్స్ బీపీ చెక్ చేసుకుంటారు, అబ్జర్వేషన్ పెట్టుకుంటారు, అవసరమైతే ఒక ఈసీజీ తీసుకుంటారు. ఈసీజీ నార్మల్ ఉంది, కార్డియాక్ సైడ్ అంతా స్టేబుల్గా ఉంది అన్నప్పుడు ఓకే, ఇట్ ఈస్ ఏ గ్యాస్ట్రైటిస్ మాత్రమే. ప్రీవియస్ హిస్టరీ కూడా సపోర్టింగ్ ఉంటుంది. అంటే అసిడిటీ ప్రాబ్లం వాడికి 1 year నుంచినో లేదా 6 months నుంచినో లేదా 2-3 years నుంచినో ఈ ప్రాబ్లం ఉంటుంది. రిపీటెడ్ అటాక్స్ హిస్టరీ ఉంటుంది. సో హిస్టరీ కరెక్ట్గా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం రిస్క్ తీసుకోలేము. ఎప్పుడైనా ఒక్కసారి వస్తుంది హార్ట్ ప్రాబ్లం, వచ్చినప్పుడు మరి ఇది రిపీటెడ్గా వస్తుంది, ఇది హార్ట్ ప్రాబ్లమే అనుకుంటే ప్రాణం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ టాపిక్లో మనము ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఎక్స్పర్టైజ్ దగ్గరికి వెళ్ళడం, ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్. ఓకే. దీన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి సార్? ఎందుకంటే మామూలుగా సాధారణంగా కూడా మనమైనా ఇప్పుడు మేము తిన్నప్పుడు కొంచెం టేంపుల్ సరిగా రాకపోవడం లేకుంటే హెవీగా రావడం ఉంటుంది, కానీ ప్రతిసారి ఇది సీరియస్ అని అనుకోవాలా లేదంటే ఎప్పుడు సీరియస్? సింపుల్. ఇప్పుడు మీరు డే టు డే లైఫ్లో మీరు తినేంత పౌష్టికాహారాన్ని మీరు తినలేకపోతున్నారు. మీకు కొంచెం తిన్నా కడుపు ఉబ్బసంగా అనిపించడము, లేదా బెల్చింగ్స్ అంటే తేపులు రావడము, బ్లోటింగ్ రావడము, వామిటింగ్ అవడము, వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ ఉండడము, లేదా అదేంటి పుల్లని నీరు నోట్లోకి రావడము, రిగర్జిటేషన్ అంటే తిన్నది లైట్గా మళ్ళీ నోట్లోకి రివర్స్ రావడము, ఛాతీలో మంట రావడము, ఇవన్నీ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా ఫ్యూచర్స్ ఆఫ్ అసిడిటీ.
దీన్ని GERD అంటాం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాము. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి మనం అనుకున్నవే. కాజెస్ ఏంటి అంటే అదే సేమ్, స్పైసీ ఫుడ్, సరిగ్గా నిద్ర లేకపోవడము, సరిగ్గా స్ట్రెస్ తీసుకోవడము, మూడ్ డిస్టర్బెన్సెస్ ఉండడము. ఇది ఫిజికల్ యాక్టివిటీ రిలేటెడ్ డిజార్డర్. ఇది డిసీజ్గా కన్వర్ట్ అయిపోయి తర్వాత మనకి ఎక్కువసారి యాసిడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ కెన్ కాజ్ అల్సర్ నుంచి ఒక్కొక్కసారి ఇట్ కెన్ గో ఫర్ మ్యాలిగ్నెన్సీస్. ఇప్పుడు స్పైసీ ఫుడ్స్ తింటే కూడా ఒక్కొక్కసారి ఒక బ్యాక్టీరియా అనేది గట్లో ఉండిపోతుంది, H. pylori అంటాం. H. pylori హెలికోబ్యాక్టీరియా పైలోరీ బ్యాక్టీరియా అంటాం. ఆ బ్యాక్టీరియా వచ్చినా కానీ మనకి 70% ఇండియన్స్లో కామన్గా పాజిటివ్ వస్తుంది అది. సో దానికి కూడా మనము HP కిట్ అనే మందులు వాడచ్చు. 14 రోజులు మందులు వాడతాము. తర్వాత కూడా మళ్ళీ వస్తుందా రాదా అంటే మనం స్పైసీ ఫుడ్లు వదలకపోతే మళ్ళీ కూడా బయట తినే దాంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే మొత్తానికి ఇది మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. లేదు అంటే గ్యారంటీగా ఆల్ విల్ సఫర్ విత్ దిస్ డిసీజ్. ఓకే సార్, మొత్తానికి ఈ డిసీజ్ని అంటే డిజార్డర్గా ఉన్న డిసీజ్ని మనకి ఎట్లా ట్రీట్ చేయాలి? ఏం లేదండి, ఇది మన చేతిలో ఉన్నదే, వెరీ సింపుల్. దీనికి ఏం లేదు. ఇప్పుడు మెడికేషన్స్ కొన్ని రోజులు వాడాల్సి వస్తుంది. మెడికేషన్స్ అనేటివి ఏంటి అంటే మన హెల్త్ని కొద్దిగా సపోర్ట్ చేయగలవు అంతే. ఆ హెల్త్ని సపోర్ట్ చేస్తున్న టైంలో మనం కూడా ఆ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే యాక్టివిటీస్ డెవలప్ చేసుకోవాలి. వెరీ వెరీ సింపుల్. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీతో మొదలు పెట్టాలి. అట్లీస్ట్ 15 minutes to 45 minutes, ఎవరెవరి వాళ్ళ టైం అవైలబిలిటీ బట్టి 15 minutes to 45 minutes వాళ్ళ జీవితం కోసం వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయడం మొదలెట్టాలి. ఒకటి. నెక్స్ట్ వచ్చేసేసి రెగ్యులర్గా ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. ఫ్రూట్స్, నట్స్, దెన్ వెజిటేబుల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్, ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్ అయిపోయిన తర్వాత స్ట్రెస్ లెవెల్స్, ప్రతి ఒక్కటి ఎక్సెసివ్గా స్ట్రెస్గా తీసుకోకుండా స్ట్రెస్ లెవెల్స్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని మనము లైక్ మెడిటేషన్, యోగా ఇలాంటివి అభ్యాసం చేయడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, వీటి వల్ల స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసేసి మెడికేషన్స్ ఏమన్నా యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి ఇర్రెగ్యులర్గా వాడేటి ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి. దెన్ వచ్చేసేసి మన స్లీప్, నిద్ర కూడా మంచిగా నిద్రపోవాలి. ఆటోమేటిక్గా ఫ్యామిలీ టైం కొంచెం స్పెండ్ చేసుకొని నీట్గా మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇవన్నీ బంద్ చేసుకొని నిద్రపోయేదానికి 1 గంట ముందు బ్లూ లైట్ని కట్ చేసినామంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ సెటిల్. 3 months to 4 months టైం తీసుకుంటుంది. ఆటోమేటిక్గా సిమ్టమ్స్ అన్ని రిలీవ్ అవుతాయి. సార్, ఈ గ్యాస్ట్రిక్ యాసిడిటీ అటాక్ అయిందంటే లైఫ్ లాంగ్ మందులు వాడాలంటారు, వాస్తవేనా సార్? అదే చెప్తున్నా కదా, 3 months లోపల సెటిల్ అయిపోతుంది ఇష్యూ. మీరు మందులు వాడుతూ ఇవన్నీ చేసుకుంటే గట్లో ఇన్ఫ్లమేషన్ అనేది వీటి వల్ల ఇన్ఫ్లేమ్ అయింటుంది, అదంతా తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ స్లీప్ అనేది కరెక్ట్గా తీసుకొని, మూడ్ కరెక్ట్గా మెయింటైన్ చేసి, డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, అన్నెసెసరీ మెడికేషన్స్ అన్నీ తగ్గించుకొని, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటే అంతా సెట్ అవుతారు. సెట్ అయిందాం కదా అని మళ్ళీ మొదలెట్టామనుకోండి, మళ్ళీ స్టార్ట్. పిజ్జాలు, బర్గర్లకు వెళ్తే మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ అదే స్టార్ట్. సో ఏదైనా మితం అనేది చాలా ఇంపార్టెంట్. దీని ఇంటర్లింక్ డిసీజ్ ఏముంటాయి సార్? సార్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ యాసిడ్తో స్టార్ట్ అవుతుంది. యాసిడ్ ఎక్కువ అయితే ఏమవుతుంది, అల్సర్ వస్తుంది. అల్సర్ ఎక్కువ అయితే ఒక్కొక్కసారి పర్ఫరేట్ అయ్యి బౌల్ ఇది బొక్కబడుతుంది. బొక్కబడినప్పుడు మేజర్ సర్జరీ, లైఫ్ రిస్క్ సర్జరీకి పడిపోతారు. లేదు అది క్రానిక్గా ఉండి అనుకోండి, క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది. GAT క్యాన్సర్స్ వెరీ డేంజరస్ అనమాట. మన స్టమక్ క్యాన్సర్ క్యాప్టెన్ ఆఫ్ డెత్ అంటాం దాన్ని. సో అది మెయిన్, మళ్ళీ ప్రాణాపాయం అవుతుంది. అది కాకోకుండా లైక్ మల్టిపుల్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా డిస్టర్బ్, వాళ్ళకి మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది, ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది, ఎకనామికల్ ఫ్యామిలీ బర్డెన్ పడుతుంది. ఇన్ని రామాయణాలు ఉంటాయి. వీటన్నిటికంటే మంచిది ఏంటి అంటే మంచిగా తినడం. పూర్వీకులు ఏం చెప్పారు అంటే సూర్యుడు ఉదయించే కంటే ముందే లేవాలి, సూర్యుడు అస్తమించిన తర్వాత ఏం తినొద్దు అని చెప్పారు. అది ఫాలో అయినామంటే ఒకే లైన్లో మన హెల్త్ సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్.